హాయ్ అండి. వెల్కమ్ టు ఓమ్స్ ఇషా టారో గైడెన్స్. నా పేరు సునీత, ప్రొఫెషనల్ టారో రీడర్ అండ్ లైఫ్ కోచ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? ఈరోజు మీకు రిలేషన్షిప్ రీడింగ్లో మీ వ్యక్తి యొక్క ఆలోచనలు ఈ రాత్రి మీ గురించి ఏ విధంగా ఉండబోతున్నాయి, అండ్ వాళ్ళు ఆలోచనలతో పాటు ఏదైనా నిర్ణయం తీసుకుంటున్నారా లేదా, ఈ రెండింటి గురించి మనం ఈ రీడింగ్లో చూద్దాము. సో కొత్తగా వాచ్ చేసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పర్సనల్ రీడింగ్ కావాలని అనుకునే వాళ్ళు నాకు వాట్సాప్ చేయండి. పర్సనల్ రీడింగ్లో మీకు క్యారియర్కి సంబంధించి, రిలేషన్షిప్కి సంబంధించి, హెల్త్ ఇష్యూస్ ఏదైనా ఉన్నా, లేదంటే మీకు ఫైనాన్షియల్ ట్రబుల్స్ ఏదైనా ఉన్నా సరే, మీరు ఫ్యూచర్ ప్రొడిక్షన్స్ ద్వారా ఈ రీడింగ్లో మీకు వచ్చే ఆన్సర్స్, యూనివర్స్ ఇచ్చే ఆన్సర్స్ కార్డ్స్ ద్వారా మీరు చూడొచ్చండి. దాన్ని బట్టి మీరు మీ లైఫ్ సొల్యూషన్స్ అనేవి తీసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఇచ్చే ఈ రీడింగ్ ఏదైతే ఉందో ఇది కంప్లీట్లీ జనరల్ రీడింగ్ కాబట్టి మీకు చాలామందికి ఏంటంటే 70 to 80% అక్యురేట్గా ఉంటుందండి. మీరు పర్సనల్ రీడింగ్ తీసుకుంటే మీకు కంప్లీట్లీ మీకు పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్తో పాటు మీకున్న క్వశ్చన్స్, లైక్ మీరు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు అది కూడా మీరు ఈజీగా మీ పర్సనల్ రీడింగ్లో మాత్రమే తెలుసుకోవచ్చు. బట్ అది చార్జబుల్ అండి, మీరు పేమెంట్ చేయాలి. దే మీకు డిఫరెంట్ రీడింగ్కి డిఫరెంట్ ఛార్జెస్ అయితే ఉంటాయి. నాకు మీరు వాట్సాప్ చేస్తే డెఫినెట్గా మీకు ఫీ అది ఎంత ఉంటుంది ఏంటనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో మరి మీకు మీ పర్సన్కి ఈ నైట్ ఆలోచనలలో ఎలాంటి మార్పులు వస్తున్నాయి ఏంటి అనేది మనం చూద్దాము. దానికంటే బిఫోర్ అండి, మీ మనసులో ఏదైనా క్వశ్చన్ ఉంటే కనుక మీరు యూనివర్స్ని అడగొచ్చు. మీరు కళ్ళు మూసుకొని, లేదనంటే మీరు మనస్ఫూర్తిగా మీ మనసులో ఏదైతే క్వశ్చన్ ఉందో అది అడగండి. యూనివర్స్ నుంచి మీకు ఈ ఏంజిల్ ఆన్సర్స్ ద్వారా మీరు అడిగే క్వశ్చన్కి ఆన్సర్ అనేది కూడా ఏంజిల్ ఆన్సర్స్ ద్వారా యూనివర్స్ ఇస్తున్నారు. ఓకేనా? సో మనశ్శాంతిగా, చక్కగా, ప్రశాంతంగా మీరు అడగండి. నేను జస్ట్ షఫుల్ చేస్తాను. ఒక 3 times షఫుల్ చేసి నేను కార్డ్స్ తీస్తాను. ఈ లోపల మీరు మీ మనసులో ఉన్న క్వశ్చన్ని మీరు అడగొచ్చు అండి. సో మీరు ఎనీ క్వశ్చన్ అడగొచ్చు. ఓకేనా? ఓకే. సో ఇప్పుడైతే నేను షఫిల్ చేశానండి. మీ మనసులో ఉన్న క్వశ్చన్స్కి యూనివర్స్ ఏం ఆన్సర్ చెప్తున్నారో చూడండి. సో ఇక్కడ లిజన్ టు యువర్ ఇంట్యూషన్ అంటున్నారండి. అంటే మీ మనసు ఏదైతే చెప్తుందో అది వినండి. ఓకేనా? మీరు ఒకసారి ఒక రకంగా ఆలోచనలు, ఇంకోసారి ఒకసారి ఆలోచనలు, వాటికంటే కూడా మీ మనసు గట్టిగా ఏం చెప్తుందో అది నమ్మండి. ఓకే? ట్రస్ట్ యువర్ ఇంట్యూషన్ అంటాము, లిజన్ టు యువర్ ఇంట్యూషన్ అంటాము. సో లిజన్ టు యువర్ ఇంట్యూషన్ అంటే మీ ఇంట్యూషన్ ఏం చెప్తుందో అదే వినండి అని అంటున్నారు. అండ్ బీ అసర్టివ్. ఓకే? బీ అసర్టివ్. అండ్ ఇఫ్ యూ బిలీవ్ అంటే మీరు నమ్మితే కనుక మీరు ఏదైతే క్వశ్చన్ అడుగుతున్నారో దానికి ఆన్సర్ అనేది కూడా వస్తుంది, లేకపోతే జరుగుతుంది. మీరు నమ్మితేనే మీరు అనుకున్నది జరుగుతుంది. అండ్ రీకన్సిడర్ అంటే మళ్ళీ ఒకసారి ఆలోచించండి, రీకన్సిడర్ అనేది చేయండి. అంటే మీరు అడిగే క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వండి. సో లిజన్ టు యువర్ ఇంట్యూషన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు మీ ఇంట్యూషన్ ఏం చెప్తుంది దాన్ని మాత్రమే బిలీవ్ చేయండి. అండ్ బీ అసర్టివ్ అంటే బీ లాయల్. చక్కగా మీరు జెన్యున్గా ఉండండి, జెన్యున్గా ఆలోచించండి, జెన్యున్గా నమ్మండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోండి ఎంతవరకు మీరు అడిగే క్వశ్చన్లో మీరు ఏదైతే కావాలనుకుంటున్నారో అది నిజంగా ఎంత జెన్యున్గా ఉందా లేదా అన్ని కూడా మీరు ఆలోచించాలని యూనివర్స్ చెప్తున్నారు. అండ్ రీకన్సిడర్, మళ్ళీ ఒకసారి రీకన్సిడర్ చేయండి. ఓకేనా? సో ఇదండి మీకు ఏంజిల్ ఆన్సర్స్. సో ఇప్పుడు మనము నైట్ ఫీలింగ్స్, మీ పార్ట్నర్ ఫీలింగ్స్ ఎట్లా ఉన్నాయి అవి తెలుసుకునే ముందర ఒకసారి లవ్ ఫీలింగ్స్ ఏ విధంగా ఉన్నాయి చూద్దాం. ఇది వచ్చేసి మీకు మేల్, ఫీమేల్, మ్యారీడ్, అన్మ్యారీడ్, ఎనీ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళకి ఈ రిలేషన్షిప్ రీడింగ్లో మీకు యూనివర్స్ ద్వారా ఆన్సర్స్ అనేవి వస్తున్నాయి. సో మీరు మీ వ్యక్తి ఎవరైతే ఉన్నారో, మీ పర్సన్, మీరు ఇష్టపడే పర్సన్ని మనసులో తలుచుకోండి. వాళ్ళకి లవ్ ఫీలింగ్స్ ఏ విధంగా ఉన్నాయి అనేది అయితే చూద్దామండి. సో ఇవి కరెంట్ లవ్ ఫీలింగ్స్. ఓకే? మీ వ్యక్తి యొక్క కరెంట్ లవ్ ఫీలింగ్స్. సో యూనివర్స్ ప్లీజ్ కనెక్ట్ ద ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్ అండ్ దేర్ పార్ట్నర్. సో వ్యూవర్స్ అండ్ వాళ్ళ పార్ట్నర్ మనసులో, వ్యూవర్స్ యొక్క పార్ట్నర్ మనసులో లవ్ ఫీలింగ్స్ ఏ విధంగా ఉన్నాయి, కరెంట్ లవ్ ఫీలింగ్స్ వాళ్ళకి ఏ విధంగా ఉన్నాయి. కైండ్లీ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్ యూనివర్స్. కైండ్లీ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. వ్యూవర్స్ యొక్క మనసులో ఉన్న వ్యక్తి, ఇష్టపడే వ్యక్తి మనసులో కరెంట్ ఫీలింగ్స్ వాళ్ళ పైన ఏ విధంగా ఉన్నాయి. ఫైనల్లీ ఐమ్ షఫ్లింగ్ అండి. చూద్దాము మీ వ్యక్తి యొక్క మనసులో మీ పైన ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి, లవ్ ఫీలింగ్స్ ఏ విధంగా ఉన్నాయి. సో నేను ఫైనల్గా అయితే షఫిల్ చేసేసానండి. చూద్దాము మరి మీ వ్యక్తి మనసులో అసలు ఏ విధమైన ఫీలింగ్స్ ఉన్నాయి. సో కన్ఫెషన్ అంటున్నారండి. సో కన్ఫెషన్ అంటే ఐ ఫీల్ జెలస్ అండ్ యాంగర్ బికాస్ ఐ లవ్ యూ డీప్లీ. ఓకే?
నిన్ను చూస్తే నాకు జెలస్ వస్తుంది, కోపం వస్తుంది. ఓకేనా? నాకు జెలస్ అంటే తెలుసు కదండి, జెలస్. సో తర్వాత కోపం, యాంగర్ అంటే కోపం. సో ఎందుకంటే మిమ్మల్ని చాలా డీప్గా లవ్ చేస్తున్నారు, మిమ్మల్ని చాలా డీప్గా ఇష్టపడుతున్నారు. బికాజ్ ఐ లవ్ యూ డీప్లీ. మిమ్మల్ని చాలా డీప్గా ఇష్టపడుతున్నారు కాబట్టి మీ పైన జెలస్ వస్తుంది, కోపం వస్తుందండి. సో ఇక్కడ ప్లెషర్. సో లుకింగ్ అట్ యూ, టాకింగ్ టు ఈజ్ గ్రేటెస్ట్ ఎంజాయ్మెంట్ ఫర్ మీ. సో ఇవన్నీ వీళ్ళ కరెంట్ లవ్ ఫీలింగ్స్ అండి. వీళ్ళ మనసులో మీ గురించి ఆలోచిస్తున్నారు. మీకు దూరంగా ఉన్న మీ పర్సన్ లుకింగ్ అట్ యూ, టాకింగ్ టు యూ, గ్రేటెస్ట్ ఎంజాయ్మెంట్ ఫర్ మీ. అంటే మీరు దూరం అయిపోయిన తర్వాత అయినా సరే వాళ్ళు మీ ఆలోచనలతోని కొంచెం హ్యాపీనెస్ అంటాం కదండి, కొద్దిగా రీఛార్జ్ అవుతున్నారు అనమాట. ఓకే, మీ ఆలోచనలతో వాళ్ళు రీఛార్జ్ అవుతున్నారు. నెక్స్ట్ ఎక్స్పెక్టేషన్, వెయిటింగ్ ఫర్ యువర్ రిప్లై, హోప్ యూ విల్ అండర్స్టాండ్ మీ. ఓకే, హోపింగ్ ఫర్ యువర్ రిప్లై అంట. సో మేబీ కొద్దిమంది మీ రిప్లై కోసం కూడా వెయిట్ చేస్తున్నారు. అందరు కాదండి, కొద్దిమంది. హోప్ యూ విల్ అండర్స్టాండ్ మీ. ఓకేనా, నన్ను అర్థం చేసుకుంటావని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి కాషన్. సో యువర్ ఫ్రెండ్స్ ఆర్ జెలస్ విత్ అవర్ రిలేషన్, బివేర్. ఓకే, మీ ఫ్రెండ్స్ నీ నీ ఫ్రెండ్సే మన రిలేషన్షిప్ పైన జెలస్గా ఫీల్ అవుతున్నారు. సో జాగ్రత్తగా ఉండమని చెప్తున్నారు కొద్దిమందికి. అండ్ ఇక్కడ ఇంపేషన్స్, లైఫ్ ఈజ్ టూ షార్ట్ టు వెయిట్, డయింగ్ టు మీట్ యూ. ఓకే, కాకపోతే ఏదో అడ్డం వస్తుందండి. డయింగ్ టు మీట్ యూ అంట. మిమ్మల్ని కలవాలి, మీతో మాట్లాడాలి అని చెప్పేసి చాలా ఉందంట వాళ్ళ మనసులో. కాకపోతే ఇక్కడ ఏమైతుంది, ఏదో అడ్డం వస్తుందండి. మరి ఈగో అడ్డం వస్తుందా లేకపోతే ఇంకేం అడ్డం వస్తుందో వీళ్ళకి తెలియదు, మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా సరే. కాకపోతే మిమ్మల్ని చాలా జెన్యున్గా ఇష్టపడుతున్నారు. మీ పైన ఆ ప్రేమ ఏదైతే చూపిస్తున్నారో అది జెన్యున్గానే ఉందండి. ఎందుకంటే వాళ్ళు చాలా డీప్గా ఇమోషనల్గా బాధపడుతున్నట్టు కనిపిస్తుంది. ఇక్కడ మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా సరేనండి. అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటి, మిస్ట్రస్ట్. యువర్ డౌట్ ఈస్ కిల్లింగ్ ట్రస్ట్ బిట్వీన్ అస్. ఓకే, యువర్ డౌట్ ఈస్ కిల్లింగ్ ట్రస్ట్ బిట్వీన్ అస్. అంటే ఇక్కడ నీ డౌట్ వల్ల కూడా నువ్వు ఊరికి నన్ను అనుమానపడుతున్నావు, బాధ పెడుతున్నావు. నేను ఎంత నిజం చెప్పినా కూడా నువ్వు నమ్మడం లేదు. సో దానివల్ల కూడా నేను చాలా 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 మరి డౌట్స్ వల్ల నాకు చాలా బాధ అనిపిస్తుందని చెప్తున్నారు మీ పర్సన్. అండ్ ఇక్కడ క్వశ్చన్, ఐ లవ్ యూ సో మచ్, వై డిడ్ యూ బ్రేక్ మై హార్ట్. ఓకే, ఐ లవ్ యూ సో మచ్. ఓకే, చాలా ఇష్టపడ్డా. డిడ్ యూ బ్రేక్ మై హార్ట్, వై డిడ్ యూ బ్రేక్ మై హార్ట్. ఇంత ఇష్టపడ్డా నన్ను ఎందుకు బాధ పెడుతున్నావు, నా హార్ట్ ఎందుకు బ్రేక్ చేసేసావు. సో డిపార్చర్ వెళ్ళిపోతుందండి. ఐఎమ్ లీవింగ్ ఫ్రమ్ యువర్ లైఫ్ ఫర్ మెనీ రీజన్స్. ఓకే, చాలా రీజన్స్ వల్ల, చాలా కారణాల వల్ల చాలా వరకు నేను కాంప్రమైజ్ అయ్యాను, లేకపోతే అవుదాం అనుకుంటున్నాను. కానీ ఇంకా టైం అయిపోయింది. ఐఎమ్ లీవింగ్ ఫ్రమ్ యువర్ లైఫ్ ఫర్ మెనీ రీజన్స్. చాలా రీజన్స్ ఉన్నాయి ఇక్కడ నేను వదిలేసి నేను వెళ్ళిపోవడానికని చెప్తున్నారు మీ పార్ట్నర్. అండ్ ఇక్కడ చూడండి పేషెన్స్. సో ఐ విల్ ఆల్వేస్ వెయిట్ ఫర్ యూ టిల్ మై ఎండ్ ఆఫ్ లైఫ్. ఓకే, ఇప్పుడు మేబీ మీకు దూరంగా ఉన్నారు, మాట్లాడట్లేదు, సమ్ డిస్టర్బెన్సెస్ ఉన్నాయి. అయినా కూడా వీళ్ళు ఏమంటున్నారంటే నేను ఎంత లేట్ అయినా, ఎంత పేషెన్స్గా నేను వెయిట్ చేస్తాను, నాకు నమ్మకం ఉంది మన ఇద్దరం మళ్ళీ కలుస్తామని, మాట్లాడుకుంటామని, మళ్ళీ మన ఇద్దరి రిలేషన్షిప్ లాంగ్ టర్మ్ ఉంటుందని నేను నమ్ముతున్నానని మీ పార్ట్నర్ పేషెన్స్గా వెయిట్ చేస్తున్నారంట. నెక్స్ట్ విష్, మై డే స్టార్ట్స్ విత్ యువర్ స్మైల్, బీ మైండ్ ఓన్లీ. ఓకేనా, నా డే మొత్తం నీ స్మైల్తోనే స్టార్ట్ అవుతుంది, నాతోనే ఉండు అని మనసులో వాళ్ళ లవ్ ఫీలింగ్స్లో చూపిస్తున్నారు. సోల్ కనెక్షన్ అంటండి. నో ఎక్స్పెక్టేషన్స్, ప్యూర్లీ లవ్స్ యూ. ఓకే, ఎక్స్పెక్టేషన్స్ ఏమీ లేవు, ఓన్లీ ప్రేమ మాత్రమే. అది డీప్ కనెక్షన్, మనసుకి సంబంధించిన కనెక్షన్ అని మీ పార్ట్నర్ చెప్తున్నారండి. ఓకే, ఇవన్నీ లవ్ ఫీలింగ్స్ అండి. కొంచెం ఇందులో లవ్ ఫీలింగ్స్ కంటే కూడా కొద్దిగా ఎక్కడో ఇమోషనల్గా కూడా కనపడుతుంది. ఇమోషనల్గా కూడా ఉంది, కొంచెం అన్అటాచ్మెంట్ కూడా ఉందండి. అన్అటాచ్మెంట్ ఆఫ్ ఎమోషన్స్ అంటే ప్రేమకు దూరంగా కూడా చాలామంది పారిపోతున్నారు, అంటే వెళ్ళిపోతున్నారు. మీ నుంచి దూరం అయ్యే వాళ్ళు కూడా ఉన్నారండి. సో వాళ్ళ ఫీలింగ్స్లలో డెసిషన్ తీసుకున్నారు అని అంటే ఆటోమేటిక్గా వాళ్ళ ఇంప్లిమెంట్ చేయడంలో, వాళ్ళు తీసుకునే డెసిషన్స్లో కూడా అలాంటి మార్పులే జరుగుతాయి. సో ఇక్కడ మనం చూద్దామండి ఈరోజు అసలు మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నైట్ మీ గురించి ఏ విధంగా ఆలోచిస్తున్నారో ఒకసారి చూద్దాం. ఓకే, నైట్ ఫీలింగ్స్ ఆఫ్ యువర్ పర్సన్. సో మీ వ్యక్తి యొక్క రాత్రిపూట ఆలోచనలు మీ పైన ఏ విధంగా ఉన్నాయి, మీ వ్యక్తి యొక్క ఆలోచనలు నైట్స్ ఏ విధంగా ఉంటున్నాయి. సో నైట్స్ మీ వ్యక్తి యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉంటున్నాయో చూద్దామండి. యూనివర్స్ కైండ్లీ కనెక్ట్ మీ ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్. ఎవరైతే వాచ్ చేస్తున్నారో వాళ్ళ పర్సన్ యొక్క ఆలోచనలు నైట్ ఏ విధంగా ఉండబోతున్నాయి. సో రాత్రి వీళ్ళ ఆలోచనలు వీళ్ళ పైన ఏ విధంగా ఉంటున్నాయి. కైండ్లీ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్ యూనివర్స్.
గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. వ్యూవర్స్ యొక్క వ్యక్తి మనసులో ఈ రోజు రాత్రి ఎలాంటి ఫీలింగ్స్ ఉండబోతున్నాయి, సో వాళ్ళు వీళ్ళ గురించి ఏ విధంగా ఆలోచిస్తుంటారు? ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. ఫైనల్లీ ఐఎమ్ షఫ్లింగ్ యూనివర్స్. వ్యక్తి యొక్క యూట్యూబ్ ఛానల్ వ్యూ చేసే, నా ఛానల్ వీడియో వాచ్ చేసే వ్యూవర్స్ యొక్క వ్యక్తి ఎవరైతే సపరేషన్లో ఉన్నారో ఆ వ్యక్తి యొక్క రాత్రి వీళ్ళపైన ఎలాంటి ఆలోచనలు చేయబోతున్నారు? సో మనకి ఇక్కడైతే కింగ్ ఆఫ్ వ్యాండ్స్ వచ్చిందండి. సో కింగ్ ఆఫ్ వ్యాండ్స్ అంటే వెయిటింగ్ ఎనర్జీ కనిపిస్తుంది, చూద్దాము. అంటే ఒక లీడర్ లాగా ఒక డెసిషన్ ఏదో తీసుకోబోతున్నారు. సో కింగ్ ఆఫ్ స్వార్డ్స్, ఓకేనా, నైట్ ఆలోచనలు అండి ఇవి. సో సెలబ్రేషన్, 3 ఆఫ్ కప్స్ అండ్ టెంపరెన్స్ కార్డ్ వచ్చిందండి. సో ఇక్కడ సింపుల్, ఇక్కడ పర్సన్ ఏంటంటే కింగ్ ఆఫ్ స్వార్డ్స్, కొంచెం మీ పర్సన్ కింగ్ ఆఫ్ వ్యాండ్స్ వచ్చిందండి, అది నేను చెప్తాను. ఇక్కడ ఏంటంటే కింగ్ ఆఫ్ స్వార్డ్స్ అంటే ఇక్కడ మీ వ్యక్తి చాలా గట్టిగా ఉంటున్నారు. అంటే కమ్యూనికేషన్లో వీళ్ళు ముందు చేయాలని అనుకోవడం లేదండి. అంటే ఇంకా వీళ్ళు మొండిగా ఉండాలని ఆలోచించుకుంటున్నారు. అంటే మీ నుంచే మార్పు కావాలని కొద్దిమంది కోరుకోవడం అండి. అంటే మీ అంత మీరే మాట్లాడాలి, మీ అంత మీరే కాల్ చేయాలి, మీ అంత మీరే కాంప్రమైజ్ అయిపోవాలని ఆలోచిస్తున్నారు కొద్దిమంది. ఇంకొద్దిమంది ఏంటంటే కావాలనే అనుకుంటున్నారు, రాత్రి ఏం అలా అంటున్నారంటే కావాలనే నీ మెసేజెస్కి నేను రిప్లై చేయడం లేదు, కావాలనే నీవు పెట్టే స్టేటస్లు కానీ ఇవి కానీ నేను చూస్తున్నాను, కానీ నేను మాత్రం నీకు ఎందుకు రిప్లై చేయడం లేదు అని అంటే నేను నీకు ఎలాంటి ఆన్సర్ చెప్పే సిచ్యువేషన్లో లేను, సో నాకు కొంచెం టైం కావాలని కొద్దిమంది అడగడం. ఇంకొంతమంది ఏంటంటే తప్పించుకోవడం అండి, మీ నుంచి మీ లైఫ్ నుంచి తప్పించుకోవడానికి. కమ్యూనికేషన్ అనేది మీకు ఏ విధంగా ఉండబోదు, నేను అందుకనే నీకు ఆన్సర్ చేయలేకపోతున్నాను, ఎందుకంటే నేను నీకు కమిట్మెంట్ ఇవ్వలేను అంటే మేబీ మ్యారేజ్ చేసుకోవాలనుకునే వాళ్ళు మ్యారేజ్ ప్రపోజల్, ఒకవేళ మ్యారేజ్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళకి మేబీ సమ్ ఏమైనా ఉంటాయి కదండి, లైక్ కండిషన్స్ ఉంటాయి కదా, ఇలా చేస్తూనే ఉంటా, అలా చేస్తూనే ఉంటా, ఇట్లాంటి కండిషన్స్ ఉంటాయి కదా. సో అందుకనే వీళ్ళు ఏంటంటే గట్టిగా డామినేషన్ వీళ్ళదే ఉండాలని చెప్పేసి వీళ్ళ మీ అంత మీరే కమ్యూనికేట్ చేసి మీరు కాలబేరానికి రావాలని చెప్పేసి ఆలోచనలు చేయడం అండి. సో అందుకని వీళ్ళు ఏమంటున్నారంటే కింగ్ ఆఫ్ స్వార్డ్స్ అంటే నేను మాత్రం తగ్గను, నేను నా విధంగానే ఉంటా, నేను చేసింది కరెక్టే, నేను ఏదైతే డెసిషన్ తీసుకున్నానో అదే కరెక్టే, సో నేను అసలు ఏం బాధపడను, నేను నీ పైన ఎలాంటి ప్రేమ చూపించాలని నేను అనుకోవడం, చాలా కఠినంగా ఉండడం అండి. దీన్ని ఏమంటామంటే కొద్దిగా కఠినంగా ఉండడం. అంటే ఇక స్టబ్బోన్ ఉంటారు కదా, స్టబ్బోన్, ఫైర్ ఎనర్జీ, ఫ్రస్ట్రేషను, కోపము, ఇక్కడ ఎక్కువగా వీళ్ళు మీ పైన కోపం, జెలస్ అట్లాంటివి ఎక్కువగా చూపిస్తున్నట్టు కనిపిస్తుందండి, మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా సరే. నెక్స్ట్ వీళ్ళ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకుంటున్నారండి మీ గురించి. సో వీళ్ళు ఏంటంటే వాళ్ళ ఫ్రెండ్స్ కలిసినప్పుడు, వాళ్ళు మాట్లాడుకున్నప్పుడు, లేదంటే ఏదైనా పార్టీస్లో కలిసినప్పుడు, లేదంటే పర్సనల్గానైనా సరే వీళ్ళు మీ ఫ్రెండ్స్ మీట్ అయినప్పుడు మీ గురించి డిస్కషన్స్ వస్తున్నాయి, మీ గురించి అడుగుతున్నారు, మీరు ఎందుకు మాట్లాడుకోవడం లేదు, లేకపోతే మీరు ఎందుకు వీళ్ళకి రిప్లై చేయడం లేదు, లేకపోతే మీ పైన ఎలాంటి డెసిషన్ తీసుకున్నారు అని చెప్పేసి నైట్ ఫీలింగ్స్ ఇవి అని అంటే మేబీ వీళ్ళు నైట్ బయట ఎవరితోనైనా షేరింగ్ చేసుకున్న విషయాలు కూడా గుర్తు చేసుకోవడం అండి. మీ గురించి వీళ్ళ ఫ్రెండ్స్తో వీళ్ళు ఎట్లా డిస్కస్ చేశారు, వీళ్ళు ఏం చెప్పారు, దానికి వీళ్ళ ఫ్రెండ్స్ ఏ విధంగా రియాక్ట్ అయ్యారు, ఆలోచనలు డెసిషన్ తీసుకోవాలని. అంటే వీళ్ళు చెప్పింది కూడా కరెక్టే కదా, లేకపోతే వీళ్ళ మాట నేను నమ్మాలా వద్దా, వీళ్ళ మాట నేను వినాలా వద్దా, మీ విషయంలో అంటే ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి అని చెప్పేసి మీ గురించి ఆలోచిస్తున్నారు. అండ్ వీళ్ళు ఫ్రెండ్స్ ఎవరితోనైతే డిస్కస్ చేసుకున్నారో వాళ్ళ ఆలోచనలు, లేకపోతే రిలేటివ్స్ కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళు చెప్పిన మాటల్ని కూడా మీ గురించి వీళ్ళు ఏదైతే చెప్పారో దాని గురించి ఏం నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కూడా నైట్ పడుకునే ముందు మీ గురించి వీళ్ళు ఆలోచనలు చేయడం. అండ్ ద టెంపరెన్స్ అండి, ఇక్కడ మీ పార్ట్నర్ ఏంటంటే ఒక పీస్ కోరుకోవడం. వీళ్ళు ఎక్కువగా స్పిరిచువల్ అవేకనింగ్ అనేది నమ్ముతున్నారు. అంటే ఇప్పుడు వీళ్ళు డెసిషన్ తీసుకోవడానికి ఎలాంటి అంటే ఒకటి లైఫ్లో పాజిటివ్ డెసిషన్ తీసుకోవాలన్నా నెగిటివ్ డెసిషన్ తీసుకున్నా ముందు మైండ్ అనేది పీస్ఫుల్గా ఉండాలండి. సో ఆ పీస్ఫుల్నెస్ తీసుకోవడం కోసం అంటే స్పేస్ మీ నుంచి కొంచెం దూరం మెయింటైన్ చేయడము, వాళ్ళు ఒక నిర్ణయానికి తీసుకోవడానికి ఫస్ట్ వాళ్ళ మైండ్ సెట్ అనేది కరెక్ట్గా ఉండాలి కదండి. సో ఆ మైండ్ సెట్ కరెక్ట్గా ఉండడం కోసం వీళ్ళు మెడిటేషన్ లాంటి ప్రాక్టీస్ చేయడం, లేకపోతే స్పిరిచువల్ జర్నీ చేయడం, అంటే వేరే ఉండడం, అండ్ కంప్లీట్గా ఒక పీస్ఫుల్ లైఫ్ కావాలని చెప్పేసి కోరుకోవడం అండి. అండ్ స్పేస్ కోరుకుంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇమోషనల్ బ్యాలెన్స్ చేయడం వీళ్ళు. సో ఇమోషనల్ బ్యాలెన్స్ చేయడం అని అంటే ఏంటంటే
ఇక్కడ మీరు వీళ్ళ గురించి తాపత్రయపడటం, వాళ్ళ గురించి మాట్లాడడం మాట్లాడాలని అనుకోవడం, ఫోను చేయాలనుకోవడం ఇవన్నీ ఉన్నాయి. కాకపోతే వీళ్ళ దృష్టిలో వీళ్ళేంటంటే వాళ్ళ సెల్ఫ్ హీలింగ్ అనొచ్చండి. వీళ్ళ సెల్ఫ్ హీలింగ్ గాని, సెల్ఫ్ ఎఫర్ట్స్ వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించుకోవడం, వాళ్ళ లైఫ్‌లో గ్రోత్ కోసం ఆలోచించుకోవడం. అంటే వాళ్ళు పాజిటివ్ వాళ్ళ జీవితం పాజిటివ్‌గా ఉండడం కోసం ఆలోచనలైతే చేయడం కూడా జరుగుతుందండి. అంటే ఇక్కడ మీ గురించి ఆలోచనల కంటే వాళ్ళ సెల్ఫ్ గ్రోత్, సెల్ఫ్ హీలింగ్, పీస్‌ఫుల్‌గా ఉండాలనే ఆలోచనలు, హ్యాపీగా ఉండాలనే ఆలోచనలు, మీ పైన ఎమోషన్స్ ఎంత గుర్తొచ్చినా కూడా వాటిని కంట్రోల్ చేసుకుంటూ, బ్యాలెన్స్ చేసుకుంటూ వాళ్ళ జీవితంలో ఒక ట్రాన్స్‌ఫర్మేషన్ కోరుకుంటున్నారండి. ట్రాన్స్‌ఫర్మేషన్ అంటే ఇప్పుడున్న అన్ని నెగెటివ్ సిట్యుయేషన్స్ నుంచి బయటపడి పాజిటివ్‌గా వెళ్ళడానికి కావాల్సిన ప్లానింగ్స్ అనేది కూడా వీళ్ళు వేయడం జరుగుతుంది. ముందు ఎమోషనల్ బ్యాలెన్స్ అంటే మీ నుంచి ఎట్లాంటి కమ్యూనికేషన్ లేకుండా ఉండాలని చూడడం అండి. అండ్ మీ పైన మిమ్మల్ని మీరు ఎంత గుర్తొచ్చినా సరే మీకు దూరంగా ఉండాలని చెప్పేసి ఆ ఎమోషన్స్‌ని బ్యాలెన్స్ చేసుకోవడం అనమాట. సో, ఆ విధంగా అయితే మీ పర్సన్ ఆలోచనలున్నాయి. అంటే కింగ్ ఆఫ్ వ్యాండ్స్ అంటే ఇక్కడ ఒక లీడర్ లాగా ఒక వెయిటింగ్ ఎనర్జీ అండ్ ఇది మేల్ ఎనర్జీ అండి. ఇదేంటంటే వీళ్ళు హ్మ్. వెయిటింగ్ ఎనర్జీ అనంటే నథింగ్ బట్ ఏంటంటే నిర్ణయం తీసుకోవడానికి ఇంకా ఆలోచిస్తున్నారు. అండ్ పాస్ట్ గురించి కూడా ఆలోచించడం అండి. అంటే పాస్ట్ గురించి అంటే మీతో జరిగిన క్షణాలు, సిట్యుయేషన్స్ వాటిని కూడా గుర్తు చేసుకుంటూ ఒక లీడర్ లాగా వాళ్ళు ఒక డెసిషన్ తీసుకోవాలనంటే ముందు ఏం చేస్తే బావుంటుంది అండ్ ఫ్యూచర్‌లో మీతో కలిసి ఉంటే ఎలా ఉంటుంది? ఒకవేళ మీతో మళ్ళీ ఏమన్నా ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తాయా? వీటన్నిటి గురించి కూడా వీళ్ళు చాలా మెచ్యూర్డ్‌గా ఆలోచిస్తున్నారని చెప్పొచ్చండి. మెచ్యూర్డ్‌గా ఆలోచించడం అనంటే ముందు మళ్ళీ అదే దెబ్బ పడొద్దని, మళ్ళా అదే లైఫ్ ఉండకూడదని. అంటే మేబీ మీకు చాలా వరకు కొన్ని గొడవలు, సిట్యుయేషన్స్ ఈ చేంజెస్ వచ్చినాయి కదండీ! సో, దానివల్ల ఏంటంటే ఇంకా బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం అనమాట. అంటే ఒకవేళ మీతో రావాలా వద్దా? ఇట్లాంటివన్నీ ఆలోచిస్తూ ఉన్నారని క్లియర్‌గా అర్థమవుతుంది. చాలా మెచ్యూర్డ్‌గా ఆలోచిస్తున్నారండి మీ పర్సన్. అండ్ ద స్టార్ కార్డ్ అండి. సో, ఎమోషనల్ బ్యాలెన్స్ ఇది కూడా చాలా పేషెన్స్‌గా దే వాంట్ టు వెయిట్ అనమాట. సో, తొందరపడి నేను డెసిషన్ తీసుకోకూడదు మీ గురించి అని చాలా కంట్రోల్డ్‌గా ఉండాలి. ఇవన్నీ నేర్చుకుంటున్నారండి. వీళ్ళేమంటున్నారంటే నాకొక లెసన్ లాంటిదిది. సో, ఇది నీకు నాకు జరిగిన విషయాలు ఏదైతుందో అది నాకొక లెసన్. సో, నేనింకా స్ట్రాంగ్ అవుతా. నేనింకా నా పర్సనల్ గ్రోత్ గురించి నేను ఆలోచించుకుంటా. నేను స్ట్రాంగ్‌గా ఉండడానికి ప్రయత్నిస్తాను. నేను ఎంత నీ మీద ఆలోచనలొచ్చినా సరే వాటిని కంట్రోల్ చేసుకుంటూ పేషెన్స్‌గా నేను వెయిట్ చేయడం కూడా జరుగుతుంది. అండ్ బోల్డ్ డెసిషన్స్ కూడా నేను తీసుకుంటాను. ముందు ముందు ఏంటంటే నా జీవితానికి కావాల్సిన అవసరాలకి కానీ, లేకపోతే నా జీవితం బాగుండాలంటే ఎలాగా ఉండాలి అనే ఆ డెసిషన్ మేకింగ్ తీసుకోవడానికి కూడా వీళ్ళు హీల్ అవుతున్నారు. అండ్ స్ట్రాంగ్‌గా నిర్ణయం కూడా తీసుకోవాలని అనుకుంటున్నారండి. సో, అది పాజిటివ్‌గా తీసుకుంటారా? నెగెటివ్‌గా తీసుకుంటారా? అనేది మనకి నెక్స్ట్ ఫ్యూచర్ రీడింగ్‌లో వస్తుంది. సో, ఇక్కడ 10 ఆఫ్ కాయిన్స్ అండి. సో, వీళ్ళ ఫ్యామిలీతో చాలా ఎంజాయ్ చేస్తున్నారండి. వీళ్ళు ఎమోషనల్‌గా వాళ్ళకి కనెక్ట్ అయిపోయారు. వాళ్ళు మేబీ మీ పర్సన్‌ని వాళ్ళ కంట్రోల్‌లో ఉంచుకోవడం కూడా జరుగుతుంది. మీ పర్సన్‌కి మీకు మేబీ రిలేషన్‌షిప్ ఉందని తెలిసి ఉండొచ్చు. ఆ విధంగా కూడా వీళ్ళ ఫ్యామిలీ వాళ్ళు గానీ, రిలేటివ్స్ కానీ వీళ్ళు ఎవరో వీళ్ళని కంట్రోల్ కూడా చేయడం జరుగుతుంది. వీళ్ళు కూడా ఏంటంటే గుంపులో గోవిందంలాగా ఇట్లా వీళ్ళేంటంటే వాళ్ళేది చెప్తున్నారో అదే కరెక్ట్ అనుకోవడం డిపెండెంట్ పర్సన్స్ ఉంటారు కదండీ కొద్దిమంది. సో, వాళ్ళ మాట తీయకుండా ఉండాలి. వాళ్ళ బాధ పెట్టకూడదు. మీరు బాధపడ్డా పర్లేదు గానీ వీళ్ళు బాధపడొద్దని చెప్పేసి కూడా కొంచెం ఆలోచనలు, వాళ్ళ గురించి కాంప్రమైజ్ అవ్వడం గూడా అండి. సో, వాళ్ళంతా వాళ్ళే మీ పర్సన్ గూడా కాంప్రమైజ్ అవుతున్నారు. వీళ్ళు చెప్పినట్టు వినాల్సొస్తుంది వీళ్ళు గూడా. సో, వినక తప్పదు. మేబీ వాళ్ళకి చాలా వరకు సమ్ కమిట్మెంట్స్ ఉండొచ్చండి ఈ పర్సన్‌తో. ఎవరైతే ఇప్పుడు వీళ్ళ ఫ్యామిలీతో గాని అట్లా ఉన్నా గూడా మేబీ ఫైనాన్షియల్ కమిట్మెంట్స్ ఏవైనా వీళ్ళకి రావాల్సినవి ఉండొచ్చు. లేకపోతే ఎమోషనల్‌గా ఇంతమందిని వదులుకొని మీ గురించి రావడం ఇష్టం లేకపోవచ్చు. ఇట్లా చాలా వరకేంటంటే ఎంజాయింగ్ దేర్ ఫ్యామిలీ లైఫ్ అండి. అంటే వీళ్ళు ప్రస్తుతం ఉన్న వీళ్ళ ఫ్యామిలీ లైఫ్‌లో వీళ్ళకి ఎట్లాంటి ఇబ్బందులు లేవు కాబట్టి మీ గురించి ఆలోచనలు చేయాలన్నా గూడా వాళ్ళు ఇంకా ఆ వెయిటింగ్ ఎనర్జీ అనేదే చూపిస్తుంది. ఇంకా మెచ్యూర్డ్‌గా ఆలోచిస్తున్నారండి. రిలేషన్‌షిప్‌లో చాలా మెచ్యూర్డ్‌గా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలని చెప్పేసి కూడా అనుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ మీ దగ్గరకొచ్చారు అంటే నథింగ్ బట్ ఏంటంటే దానికొక సొల్యూషన్ ఉండాలి. అంటే లైఫ్ టైమ్ మీతో కలిసి ఉండాలి. సో, ఉంటామా లేదా ఇట్లాంటి ఆలోచనలండి. నెక్స్ట్ ఏంటంటే 2 ఆఫ్ హ్యాండ్స్ అండి. వీళ్ళకి అటు ఇటు అర్థం కావట్లేదు. 2 ఆఫ్ హ్యాండ్స్ అంటే ముందుకెళ్ళాలా లైఫ్‌లో లేకపోతే వెనక్కెళ్ళాలా అనేది అర్థం కావట్లేదు. ఎటు డెసిషన్ తీసుకుంటే బావుంటుందా వీళ్ళ జీవితం అని వీళ్ళు ఆలోచనలలో పడ్డారు. సో, అదే నేను చెప్పాను కదా ఇందాక గూడా. వాళ్ళ జీవితంలో సెటిల్ అవ్వాలని చెప్పేసి వీళ్ళు ఆలోచనలు చేసుకోవడమే జరుగుతుంది. లాడర్ చూసారా?
సో 3 ఆఫ్ వ్యాండ్స్ అని అంటే వాళ్ళ జీవితంలో వాళ్ళు సెటిల్ అవ్వడం కోసం, వాళ్ళ గ్రోత్ చూసుకోవడం, వాళ్ళ లైఫ్‌లో వాళ్ళే బిజీగా ఉన్నారని అర్థం చేసుకోండి. వాళ్ళ లైఫ్‌లో వాళ్ళు ముందుకెళ్తున్నారు. క్యారియర్ పరంగా వెళ్తున్నారు. రిలేషన్‌షిప్ పరంగా ముందుకెళ్తున్నారు. వీళ్ళెక్కడ ఆపట్లేదు వాళ్ళ జర్నీ. వాళ్ళంతా వాళ్ళు వాళ్ళ జీవితం ఇండివిడ్యుయల్‌గా వాళ్ళే వాళ్ళ జీవితానికి ఒక దారనేది వేసుకుంటున్నట్టుగా కూడా క్లియర్‌గా కనపడుతుంది. వీళ్ళ ఆలోచనలలో కూడా ఇదే కనిపిస్తుంది. మీ పైన ఆలోచనలు చేసేటప్పుడు కూడా వీళ్ళకి ఒకటే కనిపిస్తుంది ఏంటంటే, వాళ్ళ సెల్ఫ్ గ్రోత్ అండి, సెల్ఫ్ హీలింగ్. వాళ్ళంతా వాళ్ళు వాళ్ళ జీవితంలో కాన్సంట్రేట్ చేసేసారని అనిపిస్తుంది అంటున్నారు. సో, నైట్ నీ పైన ఫీలింగ్స్ రావాలి, వస్తున్నా కూడా నేను కంట్రోల్ చేసుకొని నా జీవితంలో నేను ముందుకెళ్తున్నానని చెప్పేసి అంటున్నారు మీతో. అంటే వీళ్ళు మీకు రివీల్ కూడా చేస్తున్నారనమాట మనసులో. నేను ఇంకా నా జీవితం నేను చూసుకుంటాను, నా గ్రోత్ కావాలి, నా లైఫ్ నాకు కావాలని. ఇది నైట్ ఆఫ్ కాయిన్స్ అండి. సో నైట్ ఆఫ్ కాయిన్స్ అంటే స్లోగా వీళ్ళు ఆ, వీళ్ళ బంధానికి, అంటే వీళ్ళ జీవితంలో వీళ్ళు ముందుకెళ్తున్నారండి. సింపుల్గా చెప్పాలంటే కింగ్ ఆఫ్ కాయిన్స్ అని అంటే వీళ్ళు ఖచ్చితంగా ఒక నిర్ణయం తీసుకున్నారు వీళ్ళ జీవితానికి సంబంధించి. దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ హ్యాపీగా నిదానంగా ముందుకెళ్తున్నారండి వీళ్ళు. ఓకేనా, మిమ్మల్ని పక్కన పెట్టేసినట్టుగా చాలా మందిది కనిపిస్తుంది నాకు ఇక్కడ. ఎందుకంటే ఎక్కడ కూడా లవర్స్ కార్డ్ కానీ ఇట్లాంటి ఏవి పాజిటివ్ కార్డ్స్ రాలేదు. సో మేబీ వాళ్ళు ఒక ఆలోచనలలో అంతా కూడా కంప్లీట్గా మీ పైన ఇమోషనల్ అటాచ్మెంట్లో కూడా ఎక్కువ కనిపించట్లేదు. అంటే డీప్ లవ్ కనిపించట్లేదు, డీప్ కనెక్షన్, డీప్ ఇమోషనల్ ఫీలింగ్స్, లేదంటే ఎక్కువగా మీ ప్రేమలో ట్రాప్ అయిపోయి అంటే అది ఎనీ రిలేషన్షిప్ అండి. సో నేను నీ ప్రేమలో పడిపోయి నేను పిచ్చోడిని అయిపోయినా, లేకపోతే నేను తాగుతున్నా, ఇట్లా కాదు. వీళ్ళు చాలా హ్యాపీగా వాళ్ళ జీవితంలో వాళ్ళు ముందుకెళ్తున్నారని చెప్తున్నారండి. నేను నా జీవితంలో నేను ముందుకెళ్తున్నాను, నా ఫ్యామిలీతో హ్యాపీగా ఉన్నాను. సో ఇట్లాంటివండి. సెల్ఫ్ హీలింగ్ కూడా. ఓకేనా, ట్రాన్స్పరెన్సీ. ట్రాన్స్పరెన్సీ అని అంటే ఒక న్యూ లైఫ్ బిగిన్ చేయాలని చెప్పేసి కూడా అనుకోవడం అనమాట. వీళ్ళకి ఇప్పుడు ఏం లేదు మనసులో. కంప్లీట్లీ మీ గురించి ఎక్కువ ఫీలింగ్స్ అయితే లేవు నైట్. ఓన్లీ ఏంటంటే వీళ్ళ జీవితంలో వీళ్ళు ఎలా సెటిల్ అవ్వాలని చెప్పేసి ఆలోచిస్తున్నారు. ఇమోషనల్ డిటాచ్మెంటే కోరుకుంటున్నారండి వీళ్ళు. ఇమోషనల్ డిటాచ్మెంట్ కోరుకోవడం అంటే మీ నుంచి దూరంగా ఉండడమే వీళ్ళకి చాలా మందికి కనిపిస్తుంది. మరి మీ పర్సన్ మీ లైఫ్లోకి మళ్ళీ తిరిగి వస్తారా లేదా అనేది చూద్దాము. సో దీనికి కూడా నేను ఏంటంటే ఒక 3 కార్డ్స్, 1 2 3 కార్డ్స్ పెడదాము. దాంట్లో 3 కార్డ్స్ వేద్దామండి, చూద్దాం. మీరు కార్డ్ నెంబర్ చూస్ చేసుకోండి. దాన్ని బట్టి మీ పర్సన్ మీ లైఫ్లోకి తిరిగి వచ్చే ఆలోచనలు ఏమైనా చేస్తారా ఫ్యూచర్లో లేదా అనేది కూడా మీకు రివీల్ అయిపోతుంది. అంటే ఫ్యూచర్లో వీళ్ళు ఏమైనా, ఇప్పుడు మేబీ వీళ్ళకు ఈ విధంగా మీ పైన అభిప్రాయాలు అయితే కనిపిస్తున్నాయి, కానీ మనం ఫ్యూచర్ ప్రొడిక్షన్లో తెలుసుకోవచ్చండి. మరి మీ పర్సన్ వస్తారా లేదా, ఇంట్రెస్ట్ ఉన్నారా లేదా అనేది మనం తెలుసుకోవచ్చు. దట్టు నేను ఏంటంటే 1 2 3 కార్డ్స్ పెడుతున్నాను. మీరు యూనివర్స్కి నమ్మకంతో మీరు ఒక నంబర్ని చూస్ చేసుకోండి. ఆ నంబర్లో ఏదైతే రీడింగ్ వస్తుందో అదే మీ జీవితంలో ఫ్యూచర్లో జరగబోతుందని యూనివర్స్ మీకు గైడెన్స్ ఇస్తున్నారు. సో యూనివర్స్ కైండ్లీ కనెక్ట్ మీ ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్ అండ్ దేర్ పార్ట్నర్. వ్యూవర్స్ అండ్ వాళ్ళ పార్ట్నర్ యొక్క ఎనర్జీస్ కనెక్ట్ చేయండి. సో వ్యూవర్స్ యొక్క మనసులో ఉన్న వ్యక్తి మరి రీయూనియన్ అనేది కోరుకుంటున్నారా, అంటే మళ్ళీ వీళ్ళకి జీవితం గడపాలని వీళ్ళు అనుకుంటున్నారా లేదా. సో ఫైనల్లీ ఐమ్ షఫ్లింగ్ యూనివర్స్. 1 2 3 కార్డ్స్ నేను పెడుతున్నాను. అండ్ మీరు చూస్ చేసుకోండి. ఫస్ట్ కార్డ్స్ 3 కార్డ్స్ ఉంటాయి, సెకండ్ కార్డ్లో 3 కార్డ్స్ ఉంటాయి, థర్డ్ కార్డ్లో 3 కార్డ్స్ ఉంటాయండి. దాంట్లో మీకు రివీల్ అయిపోతుంది మీ పర్సన్ మనసులో ఏముంది అనేది మీకు రివీల్ అయిపోతుంది. ఫైనల్గా నేను షఫిల్ చేస్తున్నాను. ఫస్ట్ 3 కార్డ్స్ 1 నెంబర్ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ 3 కార్డ్స్ 1 నెంబర్ అండి. సెకండ్ 3 కార్డ్స్ 2 నెంబర్. సో ఇందులో మీరు నెంబర్ చూస్ చేసుకోండి, దాన్ని బట్టి కూడా మీరు డిసైడ్ చేయొచ్చు. సో ఇది 3 అండి, కార్డ్ నెంబర్ 3 అండ్ 3 కార్డ్స్ అయితే తీసాను. సో నంబర్స్ మీరు గుర్తుపెట్టుకోండి. నైట్ ఆఫ్ స్వార్డ్స్ అంటే ఒక ప్యాషనెట్ డెసిషన్ ఏదో తీసుకుంటున్నారు మీ పర్సన్ మీ గురించి. సో ఇక్కడ నేను 1 2 3 కార్డ్స్ అయితే పెట్టానండి. మీరు కొంచెం గాడ్ని నమ్మండి, లేదనంటే మీరు యూనివర్స్ని నమ్మి మీరు ఒక మంచి నంబర్ చూస్ చేసుకోండి. దాంట్లో ఏదైతే రిలేషన్ రీడింగ్ ఉందో అది మీ లైఫ్లో తిరిగి జరగబోతుంది ఫ్యూచర్ అనేది ఈ మీకు ఫ్యూచర్ ప్రొడిక్షన్. ఓకేనా, మీరు మనసు తలుచుకోండి. 1 2 3 ఉన్నాయి, ఏది కావాలి నెంబర్ మీకు. ఫర్ సపోజ్ మీరు 1 పెడితే 1 ఇక్కడ, 2 అంటే ఇక్కడ 2 ఇక్కడ, 3 అంటే 3 ఇక్కడ అండి. సో 3 డిఫరెంట్ కార్డ్స్ ఉన్నాయి. దీంట్లో మీకు ఏదైతే రెసినేట్ అవుతుందో అది కూడా తీసుకోవచ్చు, లేకపోతే మీ మనసుకు నచ్చిన నెంబర్ తీసుకొని రండి. ఖచ్చితంగా మీకు ఈ 3 నెంబర్స్లో అదే మీరు చెప్పండి. ఈ 3 నెంబర్స్లో మీరు ఏ నెంబర్ చూస్ చేసుకుంటున్నారో దాన్ని బట్టి నేను మీకు ఆన్సర్ అనేది ఇస్తాను. ఓకే, సో 1 2 3 కార్డ్స్ అయితే పెట్టాను. సో 2 కార్డ్ తీస్తానండి. ఓకే, సెకండ్ కార్డ్స్ తీస్తున్నాను. ఈ సెకండ్ కార్డ్లో చూద్దాం మరి మీరు అనుకున్నట్టుగా ఏం జరగబోతుంది. ఇక్కడ బ్రేకప్ వచ్చిందండి ఇక్కడ. సో హార్ట్ బ్రేక్ అయిపోయింది ఇక్కడ. వీళ్ళు కొత్త లైఫ్లోకి వెళ్ళిపోతున్నారు. న్యూ బిగినింగ్ అండి. సో దే ఆర్ గోయింగ్ ఇన్ అ న్యూ డైరెక్షన్. ఓకేనా, దే ఆర్ గోయింగ్ ఇన్ అ న్యూ డైరెక్షన్. దట్ ఈస్ ఫర్ ద మ్యారేజ్. ద వరల్డ్ కార్డ్ వచ్చింది.
అంటే ఇక్కడ ఏంటంటే పాజిటివ్, వాళ్ళ జీవితంలో వీళ్ళు సెల్ఫ్ గ్రోత్, సెల్ఫ్ హీలింగ్, వాళ్ళ లైఫ్లో ముందుకెళ్ళాలనే ఆలోచన, ఫ్రీడమ్, మీ నుంచి ఫ్రీడమ్ కోరుకుంటున్నారు. హార్ట్ బ్రేక్ అయిపోయింది. ఫ్రీడమ్ కోరుకోవడం అని అంటే ఏంటంటే, అంటే ఈ నెగిటివ్ ఆలోచనల నుంచి, పాస్ట్ హర్ట్స్ నుంచి, ఈ పాస్ట్ హర్ట్స్ అనమాట, బాధలు. సో వీటన్నిటి నుంచి విముక్తి పొంది వీళ్ళు ఫ్రీగా అయిపోయారండి. అంటే ఇప్పుడు ఆలోచనలు ఏం చేయడం లేదు. కంప్లీట్లీ వీళ్ళు ఒక కొత్త డైరెక్షన్లోకి వెళ్ళడం కూడా జరుగుతుంది. న్యూ డైరెక్షన్ చూపిస్తుంది ఇక్కడ. అంటే వీళ్ళు ఏదో కొత్త కొత్త అవి పొందబోతున్నారు జీవితంలో. అంటే ఇక్కడ మీ నుంచి అయితే ఇక్కడ మోస్ట్లీ ఇక్కడ బ్రేకప్ కనిపిస్తుందండి. ఇది సెకండ్ 2 కార్డ్ చూస్ చేసుకున్న వాళ్ళు. నెక్స్ట్ 1 కార్డ్ చూద్దాము. సో ఫస్ట్ కార్డ్ ఎవరైతే చూస్ చేసుకున్నారో వాళ్ళకి ఇక్కడ మీ పర్సన్ అయితే ఇంకా జగిల్ అవుతున్నారు. వెయిటింగ్ ఎనర్జీ మనకి కింద కనిపించింది కదండి. చాలా వరకు కింగ్ ఆఫ్ బ్యాండ్స్ వచ్చిందని అంటే వెయిటింగ్ ఎనర్జీ ఉంది. సో ఇక్కడ నెంబర్ 1 కార్డ్ ఎవరైతే చూసుకున్నారో మీ పర్సన్ ఇంకా జగిల్ అవుతున్నారండి. ఇంకా జగిల్ అవుతున్నారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. నెక్స్ట్ ఇక్కడ కంప్లీట్లీ ఒక డెత్ పొజిషన్ అండి ఇది. అంటే ఇప్పుడు వీళ్ళు స్ట్రెస్ లెవెల్స్ చాలా హైలో ఉన్నాయి. చాలా బాధపడుతున్నారు. ఇమోషనల్ బ్యాలెన్స్ ఉంది. ఇమోషనల్గా బాధపడటం ఒకటి, అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ బ్రేకప్ కూడా ఏదో జరుగుతుంది. మీ గురించి వీళ్ళు కంప్లీట్గా మర్చిపోవాలని, ఒక న్యూ బిగినింగ్ కూడా చేయాలని ఆలోచన అండి. ఇక్కడ ఏంటంటే క్వీన్ ఆఫ్ స్వార్డ్స్ అని అంటే ఇక్కడ థర్డ్ పార్టీ సంథింగ్ ఏదో కనిపిస్తుంది. సో ఈ థర్డ్ పార్టీ వల్ల కూడా వీళ్ళు డిస్టర్బెన్స్ అవుతున్నారు. అక్కడ కూడా వీళ్ళు సంతోషంగా అయితే లేరు. అందుకని ఇక్కడ జగిల్ అవుతున్నారండి. తీసుకున్న నిర్ణయం కరెక్టా లేదా, ఈ పర్సన్ కరెక్టా లేదా, లేదంటే నేను మళ్ళీ మీ జీవితంలోకి తిరిగి వెళ్ళిపోవాలని ఆలోచిస్తున్నారు అంతే. నెంబర్ 1 కార్డ్ చూసుకున్న వాళ్ళకి రీయూనియన్ కంటే కూడా వెయిటింగ్ ఎనర్జీ కనబడుతుంది. సెకండ్ కార్డ్ చూసుకున్న వాళ్ళకి బ్రేకపే కనిపిస్తుందండి మ్యాక్సిమం. నెక్స్ట్ థర్డ్ కార్డ్ తీద్దాము. ఇక్కడ కూడా మీ పర్సన్ ఇమోషనల్ డిటాచ్మెంట్ అండి. అందుకనే మనకి ఫస్ట్ లవ్ కార్డ్స్లో కూడా మీకు ఎక్కడ కూడా చూడండి ఎక్కువ ఇమోషనల్ కనెక్షన్లో ఉన్నవి కనిపించట్లేదు మన కార్డ్స్. ఇక్కడ అంతా కూడా రీడింగ్ ఈరోజు ఈ విధంగానే ఉంది, మీరు అర్థం చేసుకోండి. ఇక్కడ ఏంటంటే మీ నుంచి ఒక స్పేస్ కోరుకుంటున్నారండి. అంటే మీ గురించి ఆలోచించి వీళ్ళకి ఒక డ్రైన్ సిచ్యువేషన్ వచ్చేసింది. ఇంకా మీరు మీ గురించి ఆలోచనలు పక్కకు పెట్టేసి మీ లైఫ్ నుంచి మూవ్ ఆన్ అయిపోవడం అండి. ఇది ఎనీ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్ కంప్లీట్లీ మీ లైఫ్ నుంచి మూవ్ ఆన్ అయిపోవాలని చెప్పేసి అనుకోవడం. అండ్ ఇక్కడ ఏంటంటే ద ఎంపరర్ అని అంటే ఒక స్ట్రాంగ్ డెసిషన్ అండి. అంటే ఇది ఏంటంటే వీళ్ళు సీక్రెట్స్ అనమాట, సీక్రెట్ ఏజెంట్స్ వీళ్ళు. ఈ థర్డ్ కార్డ్ చూస్ చేసుకున్న పర్సన్ ఏవి కూడా రివీల్ చేయరండి. వాళ్ళు లోపల పెట్టుకునే ఉంటారు. ఒక్కసారి బాంబు పేల్చే విధంగా చేస్తారనమాట. సో ఆ విధంగా మీ పర్సన్ ఏంటంటే కొంచెం హిడెన్ ఫ్యాక్ట్స్ చాలా ఉన్నాయి. సీక్రెట్గా ఏదో చేస్తున్నారు, మీకు తెలియకుండా వీళ్ళు ఏదో సీక్రెట్గా చేస్తున్నారంటే ఏవైనా జరగవచ్చండి. ఈ పర్సన్ కొంచెం ఏంటంటే ఫుల్ఫిల్ కమిట్మెంట్లోకి వెళ్ళాలని చెప్పేసి కూడా అనుకోవడం అండి. అంటే ఒక మంచి లైఫ్ పార్ట్నర్ కావాలని అనుకోవడము, లేకపోతే ఆల్రెడీ మ్యారేజ్ డిస్టర్బెన్సెస్ ఉంటే కనుక వాటిని కూడా వాళ్ళు క్లియర్ చేసుకోవాలని చెప్పేసి హిడెన్ లోపల పెట్టుంది ఆలోచన ఉంది. అంటే ప్రేమ ఉన్నా సరే బయటికి మాత్రం నాకు అసలు ఏమీ లేదని చెప్పేసి బాధపడుతున్నట్టుగా అనిపించడం. బట్ ఓవరాల్గా అయితే ఇక్కడ వీళ్ళకి కూడా స్పేస్ ఇంకా కావాలంటున్నారు. స్పేస్ కావాలంటే ఏంటంటే ఇంక ఇప్పుడు అప్పుడే వాళ్ళు ఎలాంటి డెసిషన్ తీసుకునే సిచ్యువేషన్లో లేరు. ఇది 1, 2, 3 కార్డ్స్లలో ఇది అండి. ఓవరాల్గా అయితే మ్యాక్సిమం మనకి నెగిటివ్ రిజల్ట్స్ వచ్చినాయి మీ సైడ్. ఓకే, మీ గురించి కంప్లీట్గా ఒక నెగిటివ్. అండ్ ఇక్కడ ప్యాషనేట్ డెసిషన్ ఏదో తీసుకుంటున్నారండి. ప్యాషనేట్ డెసిషన్ అంటే ఇక్కడ మీకు 2 రకాలుగా రావచ్చు. ఇక్కడ మీ పర్సన్ అసలు ఏం డెసిషన్ తీసుకుంటున్నారు అనేది మళ్ళీ మనము ఫైనల్ రీడింగ్లో తీద్దామండి. అంటే ఇక్కడ మనకి ప్యాషనేట్ డెసిషన్ తీసుకుంటున్నారు. ఇక్కడ అయితే బాటమ్ ఆఫ్ ద డెక్ అయితే వచ్చింది కదా, దీనికి మనకి క్లారిటీ కావాలి. ఇక్కడ ఆల్రెడీ వీళ్ళు ఏమంటున్నారంటే డిఫరెంట్గా ఆలోచిస్తున్నారు. ఓవరాల్గా అయితే మీకు తిరిగి రావాలని అయితే వాళ్ళ మనసులో లేదు, క్లియర్గా కనిపిస్తుంది. బట్ ఇక్కడ ఏ ప్యాషనేట్ డెసిషన్ తీసుకుంటున్నారో మీ వ్యక్తి చూద్దాం. యూనివర్స్ కైండ్లీ కనెక్ట్ మీ ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్ అండ్ దేర్ పార్ట్నర్. సో నైట్ ఆఫ్ స్వార్డ్స్ కార్డ్కి నాకు ఆన్సర్ చేయండి. నైట్ ఆఫ్ స్వార్డ్స్కి క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. సో నైట్ ఆఫ్ స్వార్డ్స్ అని అంటే వీళ్ళ పార్ట్నర్ వీళ్ళ గురించి ఎలాంటి డెసిషన్ తీసుకోబోతున్నారు ఫ్యూచర్లో. ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. సో వ్యూవర్స్ యొక్క పార్ట్నర్ ప్యాషనేట్గా మరి ఏదో డెసిషన్ తీసుకోవాలని అనుకుంటున్నారు చాలా స్ట్రాంగ్గా. సో వీళ్ళ పార్ట్నర్ అసలు ఏ విధంగా మరి ఈ క్లారిటీ అనేది మీరు ఇవ్వండి యూనివర్స్. 1, 2, 3. సో 1, 2, 3 అని అంటే మీకు ఫస్ట్ కార్డు, సెకండ్ కార్డు అండ్ థర్డ్ కార్డు రీడింగ్ ఎవరైతే చూస్ చేసుకున్నారో వాళ్ళకి మరి 8 ఆఫ్ స్వార్డ్స్ కార్డ్కి క్లారిటీ అనేది తీసుకుంటున్నానండి. చూద్దాం. సో అంటే మీ వ్యక్తి ఎలాంటి డెసిషన్ తీసుకుంటున్నారు. ఇక్కడ ద హై ప్రిస్టెస్ వచ్చింది. సో ఏస్ ఆఫ్ స్వార్డ్స్ ఇక్కడ హార్ట్ బ్రేక్ వచ్చిందండి. ఇక్కడ 3 ఆఫ్ స్వార్డ్స్ మేబీ బ్రేకప్, ఎవరికైతే బ్రేకప్ ఉందో వాళ్ళకి బ్రేకప్. అండ్ 9 ఆఫ్ స్వార్డ్స్. సో సూపర్ అండి. ఇక్కడ చూడండి మనము 1, 2, 3 కార్డ్స్ మనం తీసినట్టుగానే వచ్చాయి చూడండి ఇక్కడ. సో ఇక్కడ 9 ఆఫ్ స్వార్డ్స్ అండి. థర్డ్ కార్డ్ ఏదైతే వచ్చిందో థర్డ్ కార్డ్ వాళ్ళకి ఏమొచ్చింది, స్పేస్. అంటే ఏంటి, వీళ్ళు థర్డ్ నెంబర్ కార్డ్ చూస్ చేసుకున్న వాళ్ళకి
వీళ్ళు కంప్లీట్‌లీ మీ గురించి ఆలోచనలని పక్కన పెట్టేస్తున్నారండి. స్లీప్‌లెస్ నైట్స్ ఉన్నాయి. అండ్ స్పేస్ కోరుకోవడం అనంటే మీ ఆలోచనల నుంచి దూరం అయిపోవాలని ఆలోచిస్తున్నారండి. థర్డ్ నంబర్ చూస్ చేసుకున్న వాళ్ళకి. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ కార్డ్ తీసుకున్న వాళ్ళకి నేను చెప్పాను కదా! బ్రేకప్. సో, మోస్ట్‌లీ ఇక్కడ కంప్లీట్‌లీ మీకు మళ్ళా కూడా యూనివర్స్ కన్ఫర్మ్ చేస్తున్నారు. బ్రేకప్ కార్డ్ వచ్చిందండి ఇక్కడ. 3 ఆఫ్ స్వార్డ్స్ ఇదిగోండి. సో, 3 ఆఫ్ స్వార్డ్స్. ఓకే. ఇక్కడ బ్రేకప్ చాలా మందికి కనిపిస్తుంది. ఇక్కడ సెకండ్ కార్డ్ చూస్ చేసుకున్న వాళ్ళకి. మూవ్ ఆన్ కనిపిస్తుంది. మీ పార్ట్నర్ మీ నుంచి మూవ్ ఆన్ అయిపోతున్నారు. అదే డెసిషన్ తీసుకుంటున్నారని అర్థం. ఓకేనా? సో, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏస్ ఆఫ్ స్వార్డ్స్ అండి. న్యూ డైరెక్షన్. ఏస్ ఆఫ్ స్వార్డ్స్. ఇదిగోండి. క్వీన్ ఆఫ్ స్వార్డ్స్, ఏస్ ఆఫ్ స్వార్డ్స్. ఆల్మోస్ట్ ఏంటంటే సేమ్. ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఒక డెసిషన్ తీసుకుంటున్నారు. న్యూ బిగినింగ్ అనేది అయితే చేయబోతున్నారు. అండ్ ఇక్కడ కొంచెం ఏమంటారండి? స్ట్రా అదే జగిల్ అవుతున్నారండి. ఇంకా వీళ్ళు జగిల్ అవుతున్నారు. వెయిటింగ్ ఎనర్జీ కంటే కూడా ఎక్కువగా ఏదో డెసిషన్ తీసుకుంటున్నారని అంటే వీళ్ళు కూడా న్యూ డైరెక్షన్‌లోకి వెళ్ళడం కూడా జరుగుతుందండి. ఫ్రీడమ్. సో, దే మే బీ ఎక్స్‌పెక్టింగ్ అ ఫ్రీడమ్ ఫ్రమ్ యూ. అంటే మేబీ మూవ్ ఆన్ అయిపోవాలని కూడా అనుకుంటున్నట్టుగా చాలా క్లియర్‌గా కనిపిస్తుంది. సో, మూవ్ ఆన్ అనే కంటే కూడా మీ పర్సన్ కొద్దిమందైతే వచ్చే అవకాశాలు ఉన్నాయండి ఫస్ట్ కార్డ్ వాళ్ళకి. నేను అంత గట్టిగా చెప్పలేను స్ట్రాంగ్‌గా. ఎందుకనంటే 50-50 ఛాన్సెస్ ఉన్నాయండి ఫస్ట్ కార్డ్ చూస్ చేసుకున్న వాళ్ళకి. సెకండ్ కార్డ్ వాళ్ళకి కంప్లీట్ బ్రేకప్. థర్డ్ కార్డ్ వాళ్ళు ఇంకా వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. స్పేస్ కోరుకుంటున్నారు. ఇంకా టైం కావాలని అంటున్నారు. సో, ఇదండి రీడింగ్. మీ పర్సన్ గురించి, మీ గురించి ఆలోచనలు అండ్ మీ గురించి తీసుకోబోయే డెసిషన్స్. సో, పర్సనల్ రీడింగ్ తీసుకోండి. మీకు క్లియర్ కట్‌గా మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఎనీ కైండ్ ఆఫ్ రిలేషన్‌షిప్ వాళ్ళకి కూడా రీడింగ్ తీసుకోవచ్చు. మీ ఫ్యూచర్ క్వెషన్స్ ఏమున్నా సరేనండి మీరు అడగొచ్చండి. యూనివర్స్ నుంచి వచ్చే ఈ కార్డ్స్ ద్వారా మీకు ఒక గైడెన్స్ అనేది దొరుకుతుంది. ఒక సొల్యూషన్ దొరుకుతుంది. దాన్ని బట్టి మీరు మీ లైఫ్‌లో ముందుకెళ్ళడానికి అవకాశాలు కూడా ఉంటాయి. ఓకేనండి? సో, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. అండ్ చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు, మేడం రెగ్యులర్‌గా వీడియోస్ చేయట్లేదు ఏంటని. సో, డ్యూ టు సమ్ అదర్ తెలుసు కదండీ! లైఫ్ ఈజ్ వెరీ షార్ట్ అండ్ మనకు చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. సో, బట్ స్టిల్ ఐఎమ్ ట్రయింగ్ టు గివ్ యూ అ రెగ్యులర్ వీడియోస్ అండి. అండ్ థ్యాంక్ యూ నన్ను ఇంతగా మీరు అంటే ఫాలో అవ్వడము, నేను వీడియోస్ చేయట్లేదు అని అనగానే వెంటనే మీరు రియాక్ట్ అవ్వడము. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్ అండి. బట్ బీ పేషెన్స్ అండ్ టేక్ ఎ స్ట్రాంగ్ డెసిషన్స్ ఇన్ యువర్ లైఫ్ అండి. గో మూవ్ ఆన్. ఎప్పుడు బిజీగా ఉండండి. మీ లైఫ్లో మీరు బిజీగా ఉంటే ఇట్లాంటి ఎన్ని ట్రబుల్స్ వచ్చినా కూడా వీటిని మీరు పక్కన పెట్టేసి మీరు మీ లైఫ్లో మీరు ముందుకు వెళ్తూ ఉంటారు. ఓకేనా? థ్యాంక్ యూ అండి. ఆల్ ది బెస్ట్.